గంగారపు ఆదాం ప్రథమ వర్ధన్ సందర్భంగా రోమన్ క్యాథలిక్ ఆంథోనీ దేవాలయంలో పూజా కార్యక్రమంలో గంగారు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఏలూరు పీఠాధిపతి తండ్రి బిషప్ పొలిమారి జయరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పీఠాధిపతి తండ్రి పొలిమారి జయరావు దేవాలయ పూజలో పాల్గొని మాట్లాడుతూ, గంగారపు ఆదాం వారి అమ్మ కనకమ్మ మా మేనత్త, ఆమె భర్త గంగారపు మెట్టయ్య ధర్మసాగర్ గ్రామంలో నివసిస్తున్న వాళ్ళు అప్పటి కరువు కాలంలో ఉన్నప్పుడు ఫాదర్ వాళ్ళు వచ్చి వారికి రవ్వ నూనె తిండే ఇచ్చి దేవుని యందు ప్రార్థించని చెప్తూ, వారికి ఆనాటి రోజుల్లో వీరి ఇంటి వద్దనే ఒక క్రైస్తవ మందిరాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఆదివారం దైవభక్తులు ఉండేటట్లు చేసిన విధానం ఆధారంగా వారి కుమారుడైన గంగారపు ఆదాం, గంగారపు శాంతమ్మ తూచ తప్పకుండా పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారి కుటుంబాల్లో ఇతర కుటుంబాల్లో శాంతి, ప్రేమ, సహనం, కరుణ, దయ అనే గుణాలతో జీవిస్తూ కుటుంబంలోని వారి పిల్లలను అదేవిధంగా పెంచారు. అటువంటి గంగారపు ఆదాం కుటుంబం ఆదర్శంగా తీసుకుని మన కుటుంబాల్లో మనం అలా మెదలాలి. ఈ కాలంలో ప్రతి తల్లిదండ్రులు పిల్లలు దైవభక్తితో ఉండాలి. ఆనాటి కాలంలో జరిగిన అంశాలను ముగింపు పలికే విధంగా ఉండాలి. మంచి మార్గమైన కథలు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తే ఇప్పటి జనరేషన్ పిల్లలు పక్కదారి పోకుండా మంచి మార్గంలో నడుస్తారు. ఇది తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. గంగారపు ఆదాం కుటుంబంలోని సభ్యులు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. వారి కుటుంబాల్లో కూడా దేవుని యందు భక్తితో ఉన్నారు కాబట్టి ఈ కాలంలో కూడా వారికి ఎటువంటి కష్టం వచ్చినా వారు తట్టుకుని ముందుకు సజావుగా సాగుతున్నారు. ఆదాం కూతుర్లు, అల్లుళ్ళు, వారి సంతానం, కొడుకులు, కోడండ్లు సంతానం ఎల్లకాలం కొనసాగుతుంది. అంటే అది దేవుని యందు భయభక్తులుగా ఉండడం. ఈ కార్యక్రమంలో ఏలూరు పీఠాధిపతి తండ్రి పొలిమారి జయరాం, ధర్మసాగర్ పునీత ఆంథోనీ వారి దేవాలయం విచారణ గురువు, వివిధ గ్రామాల్లో ఉన్న విచారణ గురువులు, బంధువులు, ధర్మసాగర్ గ్రామ ప్రజలు, యువతి యువకులు, పాస్టర్ గంగారం కమలాకర్ పునీత ఆంథోనీ వారి దేవాలయం, మాచర్ల ఎలియా గాయక బృందం పాటలు పాడి ప్రజల హృదయాలను దేవుని యందు మలచారు. ఆయన చెప్పినట్లే నేను ప్రదర్శించిన వారు మహాశైలి అంతటా ప్రభువు నాకు నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరికీ చిహ్నంగా ఉన్నారు. వారు మేము అస్థికల వలె ఎండిపోయింది, మా ఆశ విఫలమైంది, మేము మృతులతో సమానమైంది అని పలుకుతున్నాము. కనుక నీవు ఇశ్రాయేలీయులకు తీర్పు ప్రదర్శించుకున్నావు. యావే ప్రభువు కూర్చున్నాడు. నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరిచి మీకు ఎక్కుతుంది, మీకు మరణ ఇశ్రాయేలు దేశంలో ఓడుకొని వస్తాను. నేను మీ సమాధులను తెరిచి మీకు ఎక్కునప్పుడు మీరు నేను ప్రభువులని చనిపోయిన వారు ఎట్ల జీవకు లేవనెత్తబడును, వారికి ఎట్టి శరీరం ఉండు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. మూర్ఖుడా, ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు అది శరీరం పడితే పెట్టదు. నీవు భూమిలో నాటినది విత్తనము మాత్రమే. నీవు నాటినది గోధుమ గింజలే లేక మరి ఒకటి, కానీ పెద్దది కాకపో మొక్క కాదు. తన సంకల్పము శరీరము వసతులు ఒక్కొక్క గింజకు దానికి తగిన శరీరము వసతులు. అట్లా జీవకోటి యొక్క శరీరం ఎంతయో ప్రభు మీతో
పవిత్ర సువిశేషములోని భాగము. సువార్త 1వ అధ్యాయం 39వ వచనం నుండి 56వ వచనం వరకు. ఎలిజబెత్ తమ గర్భం ధరించినని వార్త విని ఆమెను దర్శించుటకు మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతాన గల ఒక పట్టణంలో త్వరితముగా ప్రయాణమైపోయింది. ఏలూరు పీఠాధిపతులు ఈ 2026 సంవత్సరంలో రెండోసారి లీపుగా మొదటిది ట్రాఫిక్, రెండవది రెండో పూజ కనుక డ్రైవర్ చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చాడు. 10 గంటలకు ప్రారంభమయ్యాం, 12కి ఎందుకు ఈ విషయం చెప్తుందంటే సమయ పాలన అనేది చాలా ముఖ్యం. అందరూ సందర్భంలో బాగా తెలుసు. 3వ గంట పడకముందుకి అందరూ దూరం ఉంటారు. ఇది కమలాకర్ పద్నాలుగు ఉంటారు. ఒకసారి వచ్చి చూస్తాను, టైం కోసం ప్రార్థిస్తుంది. దీనికి తప్పనిసరిగా ఒప్పుకుంటాడు. ఈరోజు ప్రభు వాక్కుని మనం చదువుకున్నాం. చక్కని మార్గాన్ని మనం విన్నాం. చరిత్ర చూడాలి ఆయన ఏంటి ఇక్కడ ఎజేకియేలు గ్రంథం 3వ అధ్యాయం 1-4 వచనంలో బహుగా నా చట్టం అనే చూడము అతని ఉత్తాన మహిమలో పాల్గొంటాక అప్పుడు మృతులకు శరీరంతో క్రీస్తు మా ఈయన శరీరములను అతని మహిమ గల శరీరము పోయినట్లు చేయమని అనుకుంటున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులు మరియు మీకు ప్రియమర్చి ఈ లోకమును పీఠ బాధ్యతని దయతో రాక్షసులు చేర్చడము మేము అతడు చేరి మీ మహిమను వీక్షించు మీ జ్ఞానం కాక అప్పుడు మీరు మాత్రం ముక్తినంతటినీ కూర్చివేయదు. మా దేవుడు నీకు మీ బిడ్డలు పొందడానికి మరియు నేను నిన్ను పోయి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నేను పెడుతున్నాను. అతని ద్వారా నీవు సకల మేలును మీ లోకములకు దయచేస్తున్నాను. క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఇదిగో సర్వేశ్వరుడు, ఇదిగో లోక పాపములను భరించు క్రీస్తు, ఈ గొర్రె పిల్లల బిందుకుల వారందరూ ధన్యులు.
Thank you.